నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ శ్రీరాముని పొగిడినా రామభజన చేస్తూ పులకించిపోయే హనుమంతునికి నమస్కరిస్తున్నాను. ఈరోజు డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు మనకు కిష్కింధకాండ గురించి వివరించబోతున్నారు. మనతో పాటు స్వామివారు కూడా వినేందుకు వచ్చేశారు. రండి, ఇక వాణి గారు ఏం చెప్తున్నారో విందాము. మిత్రులకు వాణి గారికి ధన్యవాదాలు. వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. వచన కవితలలో వాల్మీకి రామాయణం. రచనా స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. ఈనాటి అంశం కిష్కింధకాండం. దుఃఖించెను శ్రీరాముడు, సీతకై తపించెను జానకి రాముడు. ధైర్యము చెప్పెను లక్ష్మణుడు, కర్తవ్య సాధనకై ముందుకు సాగెను రఘురాముడు. కార్యసాధక శ్రీరామ జయహో. రామ సుగ్రీవుల స్నేహానికి వారధిగా నిలిచెను హనుమంతుని రాయభారము. సీతమ్మ వారి ఆభరణములు రాముని చేతికిచ్చెను వానరులు. భూషణాలను హృదయానికి హద్దుకొని విలపించెను రాములవారు. జానకి రామ జయహో. వాలివద సుగ్రీవుని పట్టాభిషేకముతో రాముడు నిలుపుకొనెను తన వాగ్దానము. వానాకాలము ముగియగానే మొదలయ్యను సీతాన్వేషణము. శ్రీరామ జయహో. హనుమదాదులు దక్షిణ దిక్కుకు, సుషేనాదులు పశ్చిమ దిక్కుకు, శతవలి బోయెను ఉత్తర దిక్కుకు, వినదుని వంపెను తూర్పు దిక్కుకు. నెలలోపల చూచితి సీతనని చెప్పిన వాడు తనకెంతో ప్రీతిపాత్రుడని చెప్పి సుగ్రీవుడు పంపెను వానరసేనను సీతను వెతకగా నాలుగు దిక్కులకు. జయ జయ రామ జయహో. పవనసుతుని వలె ఫలిస్తుందని ప్రయత్నము, పరిణయ సమయమున సీతాదేవి తనకు పెట్టిన ఉంగరము శ్రీరాముడు ఇచ్చెను అంజనీసుతుడు ఆంజనేయుడికి. వానర శ్రేష్ఠ, దీనిని సీతకు చూపుము, అప్పుడే నీవు నా దూతవని నమ్మును అంటూ ఆశీర్వదించి పంపెను వాయునందనుని రఘునందనుడు. శ్రీరామ జయహో. తూర్పు పడమర ఉత్తర దిక్కులు పోయిన కపిసేనలు తిరిగి వచ్చెను సీతను కనుగొనలేక. అంజనీపుత్రుడు అంగదాదులు సీతను అడవులలో వెతికెను, వింజా శ్రేణులలో వెతికెను. వృక్షబిల ప్రవేశము వలన నెల రోజుల గడువు వ్యర్థముగా పోయెను. కార్యము సాధించలేని కపులు సుగ్రీవ కోపమునకు భయపడెను. సంపాది వారికి సీత జాడ తెలిపెను. సముద్రము దాటి లంకకు పోయి వెతకమని చెప్పెను. సంద్రము దాటగల వీరుడెవరని వానరులందరూ వ్యధచెందిరి. హనుమంతుడే దీనికి సమర్థుడని జాంబవంతుడు ప్రోత్సహించెను. వాయునందనుడు దేహము పెంచెను, సీతను వెతకగా లంకకు పయనమయ్యెను. రవికులరత్న శ్రీరామ జయహో. వచ్చే వారం సుందరకాండ. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఓం తత్సత్.